ఇక్కడ కనబడుతున్న న్యూస్ క్లిప్ చూడండి. ఈ మ్యాటర్ ఈనాడు ఆదివారం ఎడిషన్లో ప్రచురితమైంది. ఇందులో టీమిండియా టాప్ క్రికెటర్ విరాట్ కోహ్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అనుమానాస్పదంగా ఉన్నాయని, అసలు ఈ మ్యాటర్ను ఎన్టీఆర్ పిఆర్ టీంకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు రామోజీరావు గారికి ఇస్తే కులగజ్జి పితామహుడైన రామోజీరావు ఆనందంగా ఆ మ్యాటర్ను తన ఆదివారం అనుబంధం ఎడిషన్లో పబ్లిష్ చేశాడని అంటున్నారు. ఇంతకీ మ్యాటర్లో ఏముందో చూద్దాం. మంచి మనిషి విరాట్ కోహ్లీ. తెలుగు హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ నాకు మంచి స్నేహితుడు, నటుడిగాను ఎంతగానో అభిమానిస్తా. కొన్నేళ్ల క్రితం ఓ ప్రకటనలో తనతో కలిసి నటించా. ఆ సమయంలో ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయ్యా. ఆప్యాయంగా మాట్లాడే అతని తీరు నాకు నచ్చుతుంది. ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ నటనను వర్ణించడానికి మాటలు సరిపోవు అనిపించింది. నాటు నాటు డాన్స్ ఎంతగానో ఆకట్టుకుంది. అనుష్కతో కలిసి ఆ స్టెప్పులు వేస్తూ చాలా రీల్స్ కూడా చేశా. గతేడాది ఓ మ్యాచ్ ఆడుతుంటే ఆ సినిమాకు ఆస్కార్ వచ్చినట్లు తెలిసింది. వెంటనే మైదానంలో నాటు నాటు స్టెప్పులు వేసి నా సంతోషాన్ని వ్యక్తం చేశా. ప్రత్యేక సందర్భాల్లో ఎన్టీఆర్కి వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటా. ఈ మ్యాటర్లో ఎన్టీఆర్ పిఆర్ టీం దారుణంగా దొరికిపోయిన అంశాలు 2 ఉన్నాయి. అందులో మొదటిది, కోహ్లీ ఎన్టీఆర్తో కలిసి ఏనాడు ఎటువంటి యాడ్ కూడా చెయ్యలేదు. కావాలంటే మీరు యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కానీ సెర్చ్ చేసుకోవచ్చు. ఇక రెండవది, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్లో సైడ్ క్యారెక్టర్ చేశారని విమర్శలు రావడంతో ఆ విమర్శలను ఎదుర్కోవడానికి మా వాడు మహానటన చేశాడు, అద్భుతంగా పెర్ఫామ్ చేశాడని చెప్పి ఎన్టీఆర్ నటన గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ విపరీతంగా డిఫెండ్ చేసుకుంటూ బూస్టప్ ఇచ్చుకుంటూ ఉండేవారు. ఆ బూస్టప్ ఈ మ్యాటర్లో స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ మ్యాటర్ శుద్ధ తప్పు అని నిరూపించే 3వ అంశం కూడా ఉంది. అది ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్. అదేమిటంటే, ఒక ఫీల్డ్లో నంబర్ 1 స్థానంలో ఉన్న వ్యక్తులు సహజంగా మరొక ఫీల్డ్లో నంబర్ 1 స్థానాల్లో ఉన్న వ్యక్తులనే ఇష్టపడతారు. సైడ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళని పెద్దగా పట్టించుకోరు. ఈ పాయింట్నే క్రైటీరియాగా తీసుకుంటే ఆర్ఆర్ఆర్లో మెయిన్ హీరో రామ్ చరణ్ గారు కాబట్టి రామ్ చరణ్ గారి ఫ్యాన్ అయ్యారన్నమాట కోహ్లీ. ఎన్టీఆర్ గారు సైడ్ క్యారెక్టర్ కాబట్టి కోహ్లీ పెద్దగా ఆయనను పట్టించుకోలేదు అని అంటున్నారు. ఇక ఈనాడు ఆదివారంలో పబ్లిష్ అయిన మ్యాటర్ను కాస్త ప్రక్కన పెడితే రామ్ చరణ్ గారు విరాట్ కోహ్లీ బాయ్ పిక్లో నటించబోతున్నారనే వార్తలు ఆల్రెడీ వచ్చాయి. బాలీవుడ్ నిర్మాతలతో ఆయన టచ్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆల్రెడీ కొన్ని పోస్టర్స్ను కూడా విరాట్ 18 అనే టైటిల్తో డిజైన్ చేశారు. కోహ్లీ విషయం అటుంచితే రామ్ చరణ్ గారు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారితో ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు స్టెప్పులు వేయించారు. చాలా చిన్న వయసులోనే మరో లెజెండరీ క్రికెటర్ ధోనీతో కలిసి పెప్సీ యాడ్లో నటించిన చరిత్ర రామ్ చరణ్ గారిది. సో క్రికెట్లో కూడా హై ప్రొఫైల్ పర్సనాలిటీస్తో క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నటువంటి ట్రాక్ రికార్డు కూడా రామ్ చరణ్కే సొంతం.